ఐ డోంట్ నో ఇప్పుడు ఇలా చెప్తే ఆయన ఫీల్ అవుతారేమో కానీ దిస్ వాజ్ మై ఈజియెస్ట్ ప్రాజెక్ట్ టిల్ డేట్. సంతోష్, ఇప్పుడు మీరు చెప్పండి, ఫిలిం చూసాక యాజ్ అ ఫస్ట్ టైం యాక్టర్ మీకు ఎలా అనిపించింది? సో నాకైతే ఎవరో థర్డ్ పర్సన్ చూసినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే స్పెట్స్ పెట్టుకొని చాలా సటిల్గా అమాయకంగా యాక్ట్ చేయడం అనేది నా ఎనర్జీ లెవెల్స్కి మ్యాచ్ అవ్వలేదు అనమాట. సో అంటే నేను గుర్తుపట్టలేకపోయా. సో హోల్ ఫిలిం చిన్న చిన్న చిరునవ్వుల కన్నా సిరులను నింపే వరమే నువ్వు నాన్న. రంగుల హరివిల్లు నా ముంగిట వాలేనా, బంగారు విరివానల్లో చెంగట కురిసేనా. ఈరోజు మన మదర్స్ డే సెలబ్రేషన్ ని మరింత స్పెషల్ గా మార్చడానికి మన స్టూడియోలో ఉన్నారు నిజమైన అబద్ధం టీం, డైరెక్టర్ శశాంక్ గారు, డిఓపి విష్ణు గారు అండ్ మన అబ్బాయి సంతోష్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి ఫర్ డెలివరింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. మూవీ అయితే మనసును తాకే విధంగా ఉంది, చాలా అద్భుతంగా తీశారు ఫిలిం. అండ్ ప్రతి ఒక్కరు మీ సినిమాలోని నటన, కథ, కథనం ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ అని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సో మీలాంటి కళాకారులను ఇక్కడ మేము మార్నింగ్ రాగా స్టూడియోలో కలుసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. సో శశాంక్ గారు, ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ఫిలిం చేసేటప్పుడు మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉండి ఉంటుంది, అది మాతో షేర్ చేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాజ్ unexpected and nice introduction. Thank you so much అండి. Nice experience అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ విత్ ఆల్ మై టీమ్, fantastic people. ఎందుకంటే we faced a very big challenge as we were shooting, and thanks to Vishnu, thanks to Santosh, thanks to Lakshmi garu, thanks to my editor KSS Garuda and the other actors. We got the other friend who joined us while we were shooting, Saran Tejan. So yeah, everyone worked as a team, kind of family laga పనిచేసాం ఆ మూమెంట్లో. ఇట్ వాజ్ అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ర్యాపో ఉండింది అక్కడ కూడా. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఎవ్రీవన్, అండ్ ఐ లెర్న్డ్ గ్రేట్ డీల్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ విష్ణు, సంతోష్ అండ్ లక్ష్మి గారు స్పెసిఫిక్లీ. Thank you. Glad to know this, Aunty, that it was a very nice and a learning experience. విష్ణు గారు, మీ స్టోరీస్ బై తేజ్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా మీరు చక్కటి గుడ్ కాంటెంట్ రీల్స్ని ప్రెజెంట్ చేస్తున్నారు. బట్ ఈ ఫిలిం తీసేటప్పుడు మీకు ఏదైనా కష్టంగా అనిపించిన అంశం ఏదైనా ఉందా? ఐ డోంట్ నో ఇప్పుడు ఇలా చెప్తే ఆయన ఫీల్ అవుతారేమో కానీ దిస్ వాజ్ మై ఈజియెస్ట్ ప్రాజెక్ట్ టిల్ డేట్. లైక్ వీ స్టార్టెడ్ షూటింగ్ అట్ 12:30 in the noon అనుకుంటా. హీ కేమ్ టు మై హౌస్, హీ పిక్ మీ అప్. అక్కడ షూటింగ్ స్టార్ట్ చేస్తే బై 9 o'clock we were done. లైక్ వీ షాట్ ఎట్ 4 different locations. అన్ని లొకేషన్స్లో కూడా వ్రాప్ అయిపోయింది షూట్. ఐ వాజ్ సర్ప్రైజ్. నేను ఇదివరకు ఐ థింక్ దిస్ ఇస్ మై 11th or 12th one so far, but I was very comfortable working with him because I really liked the way he planned. And when he initially approached me, I was skeptical ఎందుకంటే I don't mean it in a wrong way కానీ considering his age and all, right? ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా చాలా ఏంటేంటో మాట్లాడారు. అంటే మన అంటే ఏజ్ గ్రూప్ తోటి ఎలా మ్యాచ్ అవుతుందో నాకు అర్థం కాలేదు వర్కింగ్. బట్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ I got to know there are certain things that you can always learn from others. For example, I don't know if you know that or not, entire movie was live dubbed. There was no dubbing. That was the challenging part. Like every actor was wearing a mic during the shoot, and all the dialogues were captured live. Everybody performed really well. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను because every actor is they don't have previous experience. Correct. Everybody's doing it for the first time kada. I really liked working with them. ట్రూ విష్ణు గారు మీరు చెప్పేది, ఎందుకంటే నేను కూడా ఫిలిం చూశాను. అక్కడ ఎక్కడా కూడా మీ ఫిలింలో శశాంక్ గారిది ఫస్ట్ టైం లాగా అనిపించలేదు, ఇంక్లూడింగ్ యాక్టర్స్ యాజ్ వెల్. సంతోష్ కానీ అండ్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఫిలిం లక్ష్మి గారు, అందరూ ఇట్ వాజ్ సో న్యాచురల్. అండ్ ఇట్స్ గుడ్ టు నో దట్ అది ఎంత లైవ్ డబ్బింగ్ అనేసి, అంటే డబ్బింగ్ లేదు, ఇట్స్ అ లైవ్ డైలాగ్ డెలివరీ అనేది. సో మంచి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. అండ్ సంతోష్ గారి దగ్గరకు వద్దాం ఇప్పుడు. సో సంతోష్, ఐ థింక్ ఇప్పుడు మన షో వింటున్న లిజనర్స్ కి చాలా సుపరిచితుడు. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అబ్బాయి సంతోష్ ద్వారా కామెడీ రీల్స్ అండ్ సోషల్ ఇష్యూస్ పైన మంచి విషయాలని అడ్రస్ చేస్తూ ఉంటారు, కరెక్ట్గా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. వైబ్ హౌస్ ఈవెంట్స్ ఫౌండర్ సంతోష్
కొత్తగా డీజే సంతోష్, అబ్బాయి సంతోష్గా ఆరంగేటం చేశాడు. అండ్ ఇప్పుడు ఒక యాక్టర్గా కూడా ఏ రోల్ని చేసినా తన 100% ఇస్తూ డెడికేషన్తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సంతోష్. సో చెప్పండి సంతోష్, ఇప్పుడు మీరు ఈ ఫిలిం చేయడానికి ఏమైనా హోంవర్క్ చేశారా? ముందుగా మార్నింగ్ రాగా లిజనర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాపీ మదర్స్ డే. అంటే కొత్తగా 90s కిడ్స్ మదర్స్ అయిన అందరికీ కూడా, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో ఈ షార్ట్ ఫిలిం వచ్చేసి శశాంక్ గారి దగ్గరికి వచ్చి ఒక స్టోరీ ఉంది అని చెప్పినప్పుడు ఓకే చెప్పండి అని చెప్పాను. సో చాలా చిన్న కాన్సెప్ట్, చిన్నగా చెప్పేశారు, అయిపోయింది. దాని తర్వాత మమ్మల్ని జూమ్ మీటింగ్ పిలిచారనమాట. సో ఫస్ట్ అసలు స్టోరీ ఏంటి, తర్వాత ప్రిపరేషన్ ఏంటి, తర్వాత ఎవరెవరు యాక్టర్స్, తర్వాత ఫిమేల్ లీడ్ కావాలి లక్ష్మి గారు కానీ, అండ్ ఆల్సో ద మ్యూజిక్ ఆయనే అనుకున్నారు, ఆయనే డిజైన్ చేసుకున్నారు. హీ మెట్ ఆల్ ది నెట్వర్క్, లైక్ డిఫరెంట్ పీపుల్ దగ్గర తీసుకొచ్చారు. అండ్ లక్ష్మి గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఆయనకి. సో వన్ డేలో మేము 11కి స్టార్ట్ చేసాము అండ్ ఈవినింగ్ ఐ థింక్ 9 o'clockకి ర్యాపప్ చేస్తాము. అది కూడా చలిలో, That's what I wanted to say. సెప్టెంబర్ నవంబర్. So, I wanted to bring this out. So, as Vishnu was saying, when actually he has outdoor dialects, and that was the first snowfall for the season. Yeah. And it was heavy. First November 27th, if I'm not wrong, maybe I'm wrong, but our time low, it was very heavy snowfall, and poor fellow had to stand in, and we made him like కోట్ వేసుకొని రకరకాల యాంగిల్స్లో, ఎందుకంటే మేము ప్లాన్ చేసింది ఒకటి, బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యాడ్ అ వెదర్ ఈవెంట్, క్యాన్సిల్ చేయలేము, ఎందుకంటే హీ వాస్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ స్కార్బ్రో అండ్ వీ గాట్ అదర్ ఫ్రెండ్స్, ఇప్పుడు తన టైం కూడా చూసుకోవాలి. సో వీ హ్యాడ్ టు గో విత్ దట్ షూట్. బట్ థ్యాంక్ఫుల్లీ విత్ ద presence of mind of Vishnu and help of Santosh, we were able to pull it off pretty well. One of the lovely shots of the film was when he speaks to the Meghna in the snow. Amazing. I kind of like the way how he captured it and how he has acted. So akkade papam he had to take it mic petkoto theater ilantam cheyalsindi vachindi, but thanks for that Santosh. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అస్ వెల్ అండి. కెనడాలో మనందరికీ మనలాంటి వాళ్ళందరికీ ఒక యాక్టర్ లేకపోతే ఒక కెమెరామెన్, సో వీళ్ళందరూ రావాలి అంటే, వాళ్ళు ఉన్న టాలెంట్ బయటికి రావాలంటే డైరెక్టర్ లాగా ఒక రోల్ తీసుకుని ఒక రిస్క్ చేయడం అనేది, అండ్ ఆల్సో ప్రొడ్యూసర్. సో CLTV ఛానల్ ఉంది దీనికి, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, మనందరం ఫాలో అయ్యి అప్డేట్ అవ్వాలి. We told you that we pulled it off in one day kada. Right. That was only because of him. Endukante I joined one of his sessions. So he conducted these meetings, Zoom meetings every day for 1 hour. Okay. Where he brought in all the actors together to run over their lines. And this is something I never seen before. అంటే అట్లీస్ట్ విత్ ద పీపుల్ దట్ ఐ వర్క్డ్ విత్. ఎందుకంటే మా అంతా కూడా కొంచెం ఒక జనరేషనల్ ఎనర్జీ ఉంటుంది కదా, వేర్ వీఆర్ లైక్ ఓకే చేసేద్దాం, ఇది అవ్వట్లేదు అంటే వీ విల్ ఇమీడియట్లీ వీ లైక్ ఓకే మార్చేద్దాం. బట్ ఈజ్ నాట్ లైక్ దట్. అంటే ఈజ్ యాడమెంట్ అనమాట. రోజు 1 hour ఎవ్రీబడి, ఆల్ ద యాక్టర్స్ దే టుక్ అవుట్ దే టైమ్ 9 to 10 1 week కన్సిస్టెంట్గా జాయిన్ అయ్యి ఎవ్రీబడి వెంట్ త్రూ దేర్ లైన్స్. నేను అనుకున్నా ఏం చేస్తున్నారు ఇదంతా, నాకు అర్థం కాలేదు. అంటే ఫర్ మీ దాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఇస్ టోటలీ న్యూ. బట్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్, దట్స్ వెన్ ఐ రియలైజ్ వై హి డిడ్ దట్. ఎందుకంటే చాలా స్మూత్గా ఎవ్రీవేర్, ఒక సెట్కి వెళ్ళాము అంటే వీ షాట్ ఎట్ 4 different locations, ఎవ్రీవేర్ 1 hourలో wrap. బికాస్ ఎవ్రీబడి ఈస్ ఫెమిలియర్ విత్ దేర్ లైన్స్, వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళకి తెలుసు. సో మీ వర్క్ షాప్ చాలా హెల్ప్ అయింది శశాంక్ గారు, అంటే ఆ ప్రీ ప్రిపరేషన్ అనేది దట్ హెల్ప్డ్ అ లాట్ అండ్ ఇట్స్ వెరీ ఎవిడెంట్ విత్ ద ఫిలిం యాజ్ వెల్. సో కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా మీ కృషి, మీరు కండక్ట్ చేసిన వర్క్ షాప్ చాలా ఈజీగా ఫ్లాలెస్గా 1 dayలో అయిపోయింది. సంతోష్, ఇప్పుడు మీరు చెప్పండి, ఫిలిం చూసాక యాజ్ అ ఫస్ట్ టైం యాక్టర్ మీకు ఎలా అనిపించింది? సో నాకైతే ఎవరో థర్డ్ పర్సన్ చూసినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే స్పెట్స్ పెట్టుకొని చాలా సటిల్గా అమాయకంగా యాక్ట్ చేయడం అనేది నా ఎనర్జీ లెవెల్స్కి మ్యాచ్ అవ్వలేదు అనమాట. సో అంటే నేను గుర్తుపట్టలేకపోయా. సో హోల్ ఫిలిం 14 minutes ఉన్నా కానీ ఇట్ వాజ్ లైక్ నాకు 1 hour అనిపించింది. సో 3-4 times చూసినప్పుడు చూస్తున్న కొద్ది నచ్చుతూ ఉండేది అనమాట. సో అట్ ది ఎండ్ సాంగ్తో ఎండ్ అవ్వడం. సో రోజు ఫోన్ చేసుకుని ఫీడ్బ్యాక్ మాట్లాడుకునేవాళ్ళం అనమాట. వీళ్ళు ఎలా అన్నారు, 30 to 40 ఎలా అన్నారు, 40 to 50 ఏజ్ గ్రూప్ ఎలా అన్నారు, 60 above ఉన్న వాళ్ళు అయితే సూపర్, అమ్మ సెంటిమెంట్ అయితే అదిరిపోయింది, మాకు చాలా హార్ట్ టచ్ అయింది, ఎమోషన్స్ కానీ ఇవన్నీ అని చెప్పడం.
సో ఆయన అనుకున్నది ఏంటంటే అబౌవ్ 50కి నచ్చుతుంది, వాళ్ళకి మనది మెయిన్ అని చెప్పి. సో వాళ్ళకి కాదు 40కి కూడా నచ్చింది, అలాగే 20 to 30 ఉన్న వాళ్ళకి కూడా నచ్చింది, 30 అబౌవ్ కూడా నచ్చింది. సో అందరికీ నచ్చింది. సో నెక్స్ట్ వచ్చినప్పుడు ఇదంతా మాకు ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈసారి ఎవరైనా వచ్చి వర్క్షాప్స్ ఉన్నాయి మనకి అంటే ఆబ్వియస్లీ మనం అటెండ్ అవ్వాలి. I want to bring very quickly Telugu Tali founder Lakshmi Rayavarupu Garu's presence here because unfortunately she's sick and she's unable to come. So ఈ స్టోరీ తను రాశారు, దాంట్లో ఒక పాట తను రాశారు, అండ్ she acted అమేజింగ్లీ. ఒక అసలు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్, ఎవరు తను లక్ష్మి గారి యొక్క ఒరిజినల్ పర్సనాలిటీకి ఈ మూవీలో ఉన్న పర్సనాలిటీకి జమీన్ ఆస్మాన్ కా ఫరక్ ఉందంట, హైదరాబాదీ స్టైల్లో. సింగిల్ టేక్ అమేజింగ్ అసలు. థ్యాంక్స్ టు హర్, హీఈస్ ద ఎనర్జీ, షీఈస్ అవర్ అంటే ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ దిస్. అండ్ వాట్ బెస్ట్ అకేషన్ దెన్ మదర్స్ డే బికాస్ షీఈస్ ఫెంటాస్టిక్ పర్సన్. సందర్భానికి తగ్గట్టుగా మీరు రిలీజ్ కూడా చేశారు మూవీ, అంటే మదర్స్ డే స్పెషల్ గా మూవీ రిలీజ్ చేయడం. అండ్ సంతోష్ అన్నట్టు ఆల్ ఏజ్ గ్రూప్స్, మీ టార్గెట్ 50+ అయినా ఎవ్రీబడి అండి. అంటే మూవీ ఎండ్ అయినప్పటికీ ఆ ఎండ్ చేసే విధానం ఒక జోవియల్ మూడ్ లో, ఇది ఒక నిజమైన అబద్ధము, ఆ మదర్ ని ప్రొటెక్ట్ చేయడానికి. బట్ డెఫినెట్ గా ఆల్ ఆఫ్ us యాజ్ అ కిడ్ టు అ మదర్ విల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఫిలిం. And I'm glad that such a nice film is directed by you. And Lakshmi Garki special thanks. I know tanu Morning Raga to Vijay gar to Mrudula to association kuda chala long association Lakshmi Gardi. So thank you so much. Manamu interview muginche mundu మీరు మా మార్నింగ్ రాగా లిజనర్స్ కి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా ఫ్రమ్ యువర్ సైడ్, ఆల్ 3 of you? అంటే ఆ సినిమా చూడండి ఫస్ట్ ఆఫ్ మీ కామెంట్స్ పెట్టండి, సో దట్ మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ ప్రాజెక్ట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ పీపుల్ లైక్ అస్. అండ్ చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు కెనడాలో, ఆల్ ఓవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ గెటింగ్ బిల్ట్ హియర్. Yeah, thanks. Stay with us and keep encouraging us. Thanks to Morning Raga again for giving us a platform. ఎస్, సో ఇప్పుడు శశాంక్ గారి కోరిక మేరకు మనందరికీ చాలా ఇష్టమైన పాట నాని సినిమా నుండి రాబోతుంది, ఓన్లీ ఆన్ మార్నింగ్ రాగా 101.3 FM.